Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Romans, chapter 8, verse 28. ఈరోజు మన ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి తీసుకొనబడింది. All things work together for good to them that love God. దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. Romans chapter 8 is full of promises. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా వాగ్దానాలతో నిండి ఉంటుంది. This chapter is like a mountain range with each promise like a mountain peak. ఈ అధ్యాయము పర్వతారోహణం లాగా పర్వత శిఖరం లాగా ఉంటుంది. No, there are so many mountains are there. చూడండి, అనేకమైన పర్వతాలు ఉన్నాయి They కదా. are known as the mountain range. ఇవన్నీ కూడా పర్వతాల శ్రేణులుగా పిలువబడుతున్నాయి. And so many mountains with their own peaks will be there. ఎన్నో కొండలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఎత్తులో ఉంటుంది. అది శిఖరాగ్రహాలు ఉంటాయి. And among them, వాటిలో Romans 8:20 is like Mount Everest. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 అనేది అన్నిటికన్నా ఎత్తైన పర్వతం లాంటిది. It is like Mount Everest. అది మౌంట్ ఎవరెస్ట్ లాంటిది. And it is the most glorious and encouraging and certain promise. ఎంతో మహిమాయుక్తమైనది, ప్రోత్సహించి ఆదరించేది, నిశ్చయతతో కూడినటువంటిది. So the promise for today's meditation says that all things work together for good. కాబట్టి నేటి దిన ధ్యానము కొరకైన ఈ వచనంలో వాగ్దానం ఏమిటిదంటే సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతాయి. From this we can understand that దీని నుండి మనం అర్థం చేసుకోగలిగేది, not only good things work for our good, మంచి విషయాలే మన మేలు కొరకు జరగడం మాత్రమే కాదు, but even bad things work for our good as well. చెడు విషయాలను కూడా మన మంచికి, మన మేలుగా మారుతాయంట. They may look bad in our sight, మన దృష్టికి అవి చెడ్డవిగా అనిపించవచ్చు. but God will work out in such a way that He will turn even the difficult circumstances for our good. అయితే దేవుడు వాటిని కూడా, అంటే కష్టమైన పరిస్థితులను కూడా మన మేలు కొరకే, మేలుగా మారుస్తాడు. He is a God who turned the curse into blessings in the life of Israelites. ఆ దేవుడు ఇశ్రాయేలీయుల జీవితంలో శాపములను దీవెనలుగా మార్చగలిగిన దేవుడు. When prophet Balaam came to curse the people of God, బిలాము ప్రవక్త దేవుని ప్రజలను శపించడానికి వచ్చినప్పుడు we know how God intervened. దేవుడు ఏ విధంగా జోక్యం చేసుకున్నాడో మనకు తెలుసు. And ultimately Balaam failed to curse them. చివరికి బిలాము వారిని శపించే విషయంలో విఫలమైనాడు. Instead he blessed them and went away. దానికి బదులుగా వారిని దీవించి వెళ్ళిపోయాడు. God is sovereign. దేవుడు సార్వభౌముడు. He is able to manage every aspect of our lives. మన జీవితంలో ప్రతిదిని కూడా ఆయన జరిపించగలడు ఆయన. And though we have to face sufferings of the present time, ప్రస్తుత కాలంలో శ్రమలని మనం అనుభవిస్తున్నప్పటికీ He can make even those sufferings work together for our good and for His glory. ఆ శ్రమలన్నీ కూడా మన మేలు కొరకు, దేవుని మహిమ కొరకై ఆయన మార్చుకుంటాడు. Our disappointments are God's appointments. మన నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అవి దేవుని చేత నిర్ణయించబడినవిగా ఉంటాయి. They are His opportunities. అవి ఆయన కొరకు ఒక అవకాశాలు లాంటివి. God is able to work, remember, all things for our good. గుర్తుంచుకోండి, దేవుడు సమస్తమును మేలుగా చేయగలడు. Not just some things. ఏదో కొన్ని విషయాలే కాదు. He works them for good together, not in isolation. All things work together. ఇవన్నీ కూడా సమకూడి మేలుగా ఆయన జరిపే, ఒక్కొక్కటిగా కాదు, అన్నిటి కలిపి ఆయన మేలుగా చేస్తాడు. So this promise is for those who love God because they are the ones who are called according to His purpose. ఈ వాగ్దానం ఎవరికంటే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున వారు పిలువబడిన వారు కాబట్టి. God has an eternal purpose that cannot be thwarted. దేవుడు నిత్యమైనటువంటి సంకల్పము కలిగి ఉన్నారు, వాటిని చెడగొట్టలేం. God created the universe, sun, moon, stars, earth, etc. with a purpose. దేవుడు విశ్వమంతటిని కూడా సృష్టించి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటన్నిటిని కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే సృష్టించారు. We are more precious than all those created things. మరి వాటన్నిటికన్నా, సృష్టించబడిన వాటన్నిటికన్నా మనం ఎంతో ప్రశస్తమైన వారం. In the oldest book of the Bible, బైబిల్ గ్రంథంలో అతి పురాతనమైన గ్రంథంలో, after all his suffering, Job replies to the Lord. చూడండి, ఎన్నో శ్రమలు గుండా వెళ్ళిన తర్వాత యోబు దేవునితో మాట్లాడుతున్నాడు. And he is replying in 42 verse 2. 42వ అధ్యాయం 2వ వచనంలో దానికి స్పందిస్తూ జవాబు చెప్తున్నాడు. What he is telling? ఏమని చెప్తాడు? I know that you can do all things and that no purpose of yours can be thwarted. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. God can do anything for the good of His people. దేవుడు తన ప్రజల మేలు కొరకు ఏమైనా చేయగలడు. We all know regarding God's purpose to raise up the Persian Emperor Cyrus, it was to free Israel from captivity. మనందరికీ తెలుసు కదా, దేవుని ఉద్దేశాల్లో
మరి కోరేషు రాజుని ఆయన ఎన్నుకునే విషయంలో అది వారి మేలు కొరకే ఆయన చేశాడు కదా. To free Israel from captivity. ఇశ్రాయేలు ప్రజల్ని చెర జీవితం నుండి విడుదల చేయడానికి Isaiah prophesied it. యెషయా ఈ విషయం ప్రవచించాడు. Do you know what Isaiah is telling? యెషయా ఏమని చెప్తున్నారు తెలుసా? Isaiah 46 యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో verses 10 and 11 I am reading. 10-11 వచనాలు చదువుతున్నాను. Declaring the end from the beginning and from ancient times the things that are not yet done, saying, My counsel shall stand, and I will do all my pleasure, calling a ravenous bird from the east, the man that executeth my counsel from a far country. Yea, I have spoken it, I will do also bring it to pass. I have purposed it, I will also do it. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. Same truths can be applied in relation to our salvation. ఈ సత్యాలనే మన రక్షణకి సంబంధించి కూడా అన్వయింపజేస్తాం. We can read Ephesians 1:4, 5 and 11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము 11వ వచనంలో కూడా 5వ వచనం 11వ Chapter 3 verse 11. 3వ అధ్యాయం 11వ వచనంలో చదవచ్చు. Okay. Sinful people, how much they may try, cannot thwart or frustrate God's purposes. పాపభూయిష్టమైనటువంటి ప్రజలు వారు ఎంత ప్రయత్నించినా దేవుని యొక్క ఉద్దేశాలని నిష్ఫలం చేయలేరు. So after speaking to God as the Almighty Creator who spoke the universe into existence, the psalmist says, చూడండి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నోటి మాట వలన సమస్తము ఉనికిలోనికి తీసుకొని వచ్చినటువంటి ఆ దేవుని గురించి చెప్తూ కీర్తనకారుడు అంటాడు. if you read Psalm 33 33వ కీర్తనలో చదివితే verses 10 and 11, 10-11 వచనాలు, the Lord bringeth the counsel of the heathen to naught, he maketh the devices of the people of none effect. The counsel of the Lord standeth forever, the thoughts of his heart to all generations. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. So it is God who frustrates the plans of sinful people. కాబట్టి పాపభూయిష్టమైన ప్రజల యొక్క ఆలోచనలు తలంపులు చెడగొట్టేవాడు దేవుడు. But the sinful people cannot frustrate God's purposes. కానీ పాపభూయిష్టమైన ప్రజలు దేవుని యొక్క ఆలోచనలను చెడగొట్టలేరు, నిష్ఫలం చేయలేరు. This truth is evidenced throughout the Bible. కాబట్టి ఈ సత్యము బైబిల్ అంతటిలో కూడా మనకి ఎంతో రుజువునై ఉంటుంది. It is written. అది రాయబడినది. I want to quote 2 examples. 2 ఉదాహరణల గురించి నేను చెప్తాను. Genesis 37 to 50, these chapters unfolds the moving story of Joseph and his brothers. ఆదికాండం 37 నుండి 50 అధ్యాయాల్లో ఈ యోసేపు గురించి, యోసేపు యొక్క సహోదరుల గురించి చెప్తున్నటువంటి చరిత్ర అంతా కూడా ఉంది అక్కడ. Their father Jacob favored Joseph, వారి తండ్రి అయిన యాకోబు యోసేపుని అందరికన్నా ఎక్కువ ప్రేమించాడు, and loved him over his brethren. తన సహోదరులందరికన్నా ఎక్కువగా ప్రేమించాడు. This caused his brothers to hate him. ఆ విధంగా చేయటం వలన సహోదరులు అతను ద్వేషించాడు. They sold him into slavery in Egypt, ఐగుప్తులో బానిసత్వానికి అమ్మివేసినారు. and they lied to their father. ఆ తండ్రితో వచ్చి అబద్ధం చెప్పారు. Yeah, they told that a wild beast had killed him. ఒక క్రూరమైన జంతువు ఏదో తినివేసింది అన్నారు. But in the providence of God, అయితే దేవుని యొక్క సదుపాయాన్ని బట్టి Joseph rose from the prison to the position of second in command in Egypt. యోసేపు ఐగుప్తు దేశంలో చెరసాలలో ఖైదీ నుండి ప్రధానమంత్రి స్థాయికి ఆయన వచ్చాడు, అధికారు 2వ స్థాయిలోకి వచ్చాడు. And almost as prime minister in that role, he was able to save his extended family during the long famine. దాదాపుగా మరి ఆ ప్రధానమంత్రి స్థాయిలో ఉంటూ తన యొక్క కుటుంబస్తులందరినీ కరువు కాలంలో సంరక్షించాడు. He later explained to them in Genesis 50 verse 20. తర్వాత ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో వాళ్ళకి చెప్తాడు. But as for you, you thought evil against me, but God meant it unto good, to bring to pass as it is this day, to save much people alive. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. Joseph's brother's sin could not thwart God's greatest purpose for his life. యోసేపు సహోదరులు చేసిన పాపము ఈ దేవుడు యోసేపు ఎడల కలిగి ఉన్న ప్రణాళిక సంకల్పాన్ని వాళ్ళు చెడగొట్టలేకపోయారు. So the New Testament tells of the greatest evil that has been ever committed. కాబట్టి క్రొత్త నిబంధన
ఎంత ఘోరమైన అన్నిటికన్నా ఘోరమైనటువంటి ఆ కీడుని గురించి చెప్తాం. What is that? ఏమిటది? The sinful man crucified the sinless Son of God. పాప భూయిష్టమైనటువంటి ఈ మానవుడు పాపరహితుడైన దేవుని కుమారుని క్రూరంగా సిలువ వేయటం. But could this evil man acting under the influence of Satan thwart God's plan? అయితే ఈ చెడిపోయినటువంటి సమాజము సాతాను ద్వారా ప్రేరేపించబడి ఈ జరిగించినటువంటి ఈ క్రియ దేవుని యొక్క సంకల్పాన్ని మార్చగలిగిందా? In Acts 4:27-28, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 27-28 వచనాల్లో we read the prayer of the early church when they faced persecution. ఆదిమ సంఘము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వారు చేసిన ప్రార్థన మనం చూడొచ్చు. Acts 4, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 27-28. 27-28 వచనం It says, ఇక్కడ రాయబడిన For of a truth against the holy child Jesus, whom thou hast anointed, both Herod and Pontius Pilate, and with the Gentiles, and the people of Israel were gathered together, for to do whatsoever thy hand and thy counsel determined before to be done. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. The wicked men were responsible for their sin. దుష్టులైనటువంటి వారు చేసిన పాపానికి వారే బాధ్యులు. But their sin fulfilled God's plan. అయితే వారు చేసిన పాపము దేవుని సంకల్పాన్ని నెరవేర్చింది. God's plan was not thwarted, it was fulfilled. దేవుని యొక్క సంకల్పం, దేవుని ప్రణాళిక నిష్ఫలం కాలేదు, అది చెడగొట్టబడలేదు, కానీ నెరవేర్చబడింది. Therefore, being the people of God who are called according to his purpose, కాబట్టి దేవుని యొక్క పిల్లలుగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారంగా we need not wonder at the things happening around us. మన చుట్టూ సంభవిస్తున్న సంగతులను చూసినప్పుడు ఆశ్చర్యపోవద్దు. There is a God who takes care of us. వీటన్నిటి గురించి మన గురించి జాగ్రత్త వహించే దేవుడు మనకున్నాడు. Romans 8:28 is a great source of comfort to us in all our adverse situations. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనము ఎదుర్కొనే ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఎంతో గొప్ప ఆదరణ ఇచ్చేది. See the words Paul is using. పౌలు ఉపయోగించినటువంటి ఆ పదాలు, ఆ మాటలు చూడండి. Paul doesn't say we feel or we hope in a sense of uncertainty, but rather he says we know. పౌలు అంటాడు కదా, మేము నిరీక్షించున్నాం, ఇట్లా కలుగుతుందేమో అనుకుంటున్నాం అని చెప్పడం లేదు, కానీ మేము ఎరుగుదుము అంటాడు, నిశ్చయతతో చెప్తున్నాడు. Therefore, knowing this fact, let us claim today's promise in our daily lives. ఈ సత్యాన్ని ఎరిగిన వారమై మన అనుదిన జీవితంలో కూడా నేటి దిన ఈ వాగ్దానాన్ని మనం కోరుకుందాం. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, before I close, నేను ముగించే ముందు my question is, నా ప్రశ్న ఏమిటిదంటే, are you in any kind of fear by seeing the things happening against your wish? నీవు అనుకున్న దానికి విరోధంగా జరుగుతున్న సంగతులు ఇవన్నీ చూస్తూ నువ్వు ఎంతో బాధలో ఉన్నావా, నువ్వు కష్టంలో ఉన్నావా? Don't worry. ఏమి బాధపడదు. The sovereign God is still on the throne. సార్వభౌముడైనటువంటి దేవుడు ఇంకను సింహాసనాసీనుడై ఉన్నాడు. He will turn everything for your good. సమస్తమును నీకు మేలుగా ఆయన మారుస్తాడు. He proves himself as our faithful savior. మన నమ్మకమైన రక్షకుడుగానే మరలా రుజువుపరుచుకుంటాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank Thee for these wonderful promises recorded for our own encouragement in the Word of God. దేవుని వాక్యంలో ప్రభా మమ్మల్ని ప్రోత్సహించడం, ఆదరించడం కొరకై రాయబడిన అద్భుతమైనటువంటి వాగ్దాన వచనాలన్నిటి బట్టి మీకు వందనాలు. Thou art a sovereign God and Thou art almighty. దేవా, నువ్వు సార్వభౌముడైన దేవుడు, సర్వాధికారం గల దేవుడు. Thou can change the curse into blessing. దేవా, శాపములను ఆశీర్వాదముగా మార్చగల దేవుడు. Whether they look as bad things or good things in our sight, Thou art, O Lord, Thou can change all those things for our good. మా దృష్టికి అయితే కొన్ని మంచివిగా కొన్ని చెడ్డవిగా అనిపిస్తావేమో, కానీ నీవైతే సమస్తమును అవి మా మేలు కొరకే నువ్వు మార్చే దేవుడు. Many wicked people may be planning and scheming so many things against us. దుష్టులు దుర్మార్గులైన వారు ప్రభా మాకు విరోధంగా ఎన్నో ప్రభా కుట్రలు పనుతూ ప్రణాళికలు చేస్తూ ఉండవచ్చు. Satan's devices are so many. సాతానికి అనేకమైన తంత్రాలు ఉన్నాయి. But O Lord, we are Thy children. అయితే ప్రభా మేము నీ పిల్లలం. Thou art all powerful God. నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడు. What a confidence it is. Very confidently Paul is writing, we know. ప్రభా ఎంత ధైర్యంగా పౌలు చెప్తున్నాడు, మేము ఎరుగుదుము అంటాడు. Help us to believe this. మేము ప్రభా ఈ మాటలు నమ్మేదానికి Help us to walk accordingly. ప్రభా ఆ ప్రకారంగా నడుచుకునే దానికి సహాయం చేయి. In Jesus' precious name. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.